హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఒక 3 టమోటాలు తీసుకొని బాగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నా. ఒక ఉల్లిపాయ, తెల్లగడ్డ వచ్చేసి మొత్తం ఒక పెద్ద గడ్డ తీసేసుకుని పాయలన్నీ సపరేట్ చేసుకుని కడిగి పెనుములో పెట్టుకున్నాను. ఇది కొత్తిమీర, పుదీనా పెట్టుకొని ఉన్నాను, ఎందుకంటే పచ్చడి చేసుకున్నామని. ఫస్ట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకునేటి ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు, టమోటాలు కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకునేటి పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించుకున్నాము. ఈ ఎగుతా నీళ్ళలోగా మనం ఈ ఆకు అనేది కడుక్కొని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అవన్నీ ఆకు అనేది కడుక్కొని రెడీ చేసుకుందాము. ఎగుతూ ఉంటాయి ఈలోగా. ఇలా ఎర్రగడ్డలు కాడ వచ్చేసి లాస్ట్లో కలుపుకోవడానికి ఒక 2 ఎర్రగడ్డలు పెట్టుకున్నాను. అవి కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దబరాలు కొత్తిమీర, పుదీనా అనేది వేసి బాగా కడుక్కోవడానికి రెడీ చేసుకుంటున్నాను. ఒక పెద్ద కట్ట, సుమారైన కట్టే కొత్తిమీర తీసుకున్న, పుదీనా ఒక కట్ట, ఇవన్నీ వేసుకొని బాగా ఒలిచి పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకొని దబరాలు రెడీ చేసుకున్నాను కడుక్కోవడానికి. కడిగి బాగా ఇప్పుడు ఏగుతూ ఉన్నాయి కదా టమోటాలు, ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు అన్నీ ఏగే దాంట్లో ఈ ఆకు ఎత్తుకొని పోయి వేసేసినామంటే ఏగుతాయి. బాగా ముందు నూనె వేయకుండా ముందుగానే నీరు రెడీ చేసి పెట్టుకొని పొయ్యి మీద ఎగుతూ ఉండగానే తర్వాత వచ్చేసి కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేసినామంటే ఇప్పుడు చూడు ఇలా అయిపోయినాయి. బాగా అంతా ఈ నీళ్లతో అనేది ఈ టమోటా నీరుతో మనం కడిగి పెట్టుకున్న వాటితో బాగా మగ్గిపోయి అణిగిపోయి ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు కొద్దిగా నూనె అనేది వేసుకున్నామంటే ఏగుతుంది. బాగా పచ్చివాసన అనేది పోయి ఆకు వాసన అనేది లేకుండా, పచ్చివాసన అనేది లేకుండా బాగా ఏగుతాయి. అందువల్ల నూనె అనేది వేసుకుంటాను. కొద్దిగా నూనె వేసేసుకొని బాగా వేయించుకొని మనం పచ్చిమిరపకాయలు కూడా ఈలోగా కడిగి పెట్టుకున్నాము. అలాగే నూనె మటుకు సుమారుగా పడిపోయింది. మొబైల్తో వీడియో చూస్తూ ఉండా నూనె ఇటు పోసేసిన, నూనె మటుకు దండిగా పడిపోయింది. సర్లే ఏం కాదులే అని చెప్పేసి ఇంకా అది సపరేట్గా పక్కకన్నీ తీసేసి అదే పెనంలో పచ్చిమిరపకాయలు కూడా వేసేసినాను. వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు అవి. ఈలోగా మన ఉల్లిపాయలు అనేది లాస్ట్లో కలుపుకోవడానికి కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిరపకాయలు ఏగేలోగా. అలాగే జీలకర్ర అనేది యాంచలేదు నేను, వేడి మీద కలిపేస్తే వేగిపోతుంది, ఇలా జీలకర్ర ఎంత ఉంది అని చెప్పేసి జీలకర్ర అనేది యాంచుకున్నా. ఇలా రెడీ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వచ్చినాయి. ఇప్పుడు జీలకర్ర అనేది వేడి మీద ఉండదు కదా, టమోటాలు ఎన్ని వేయించినవి వాటిల్ని ఇది రంధ్రం అనేది బాటిల్కి చిన్నది ఉండదు, అందువల్ల ఇదిలిచాల్సింది వస్తుంది గట్టిగా, ఆ మూతది రావడం లేదు, అందుకని ఇదిలిస్తున్నాను. ఈ టమోటాలు కూడా కట్ చేసి వేగిపోయినాయి, పచ్చిమిరపకాయలు కలిపేసుకున్నాము. ఈ ఎర్రగడ్డలు వచ్చేసి కొద్దిగా నూనె గడ వేయకుండా ఆ వేడి మీద అటు ఇటు కలుపుకుంటున్నాను. ఈలోగా మన చల్లారిపోతుంది, వేయించి పెట్టుకునేటన్నీ చల్లారిపోతాయి. మనం మిక్సీ గిన్నెలోకి అనేది స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ గిన్నెలోకి రెడీ చేసుకొని ఉప్పు వేసుకొని, మనం చింతపండు కూడా కొంచెం, ఇది పచ్చడి కాబట్టి చింతపండు కూడా కొంచెం నానబెట్టుకున్నాము. ఆ నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ అనేది కొట్టుకోవాలి. నా ఛానల్ అనేది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోలు అనేది మీకు అన్ని వరకు చేరుతాయి. ఓకే, బాయ్.